2021లో అధ్యక్ష 2577 మంది చనిపోయారు అధ్యక్ష. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి. ఈ 1000 రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు, టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ 1000 రూపాయల ఛానల్ అన్నది ఇంకా లేదు, టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. మీరే ఆలోచించండి. 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. నేనేమంటానంటే అధ్యక్ష, పోలీస్కి వాళ్ళ డ్యూటీ నిజంగా మీరు అన్నట్టు తాళం తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు, పక్కకి వెళ్ళమంటారు. మనమే వెళ్తుంటాం రోడ్డు మీద, ఎవరినో చూస్తాం, వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు, ఇలా 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 వెళ్తుంటాడు అధ్యక్ష. వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని ఎంతమందిని చంపేస్తాడో భయపడతాం, మనం ఎక్కడికి వెళ్ళి పడతాడని భయపడతాం. అంటే ఒక తల్లికి సంబంధించిన కడుపు కోత నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష. యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయల బండి యావరేజ్ అని చూసుకునే 1,00,000 రూపాయల బండి కొనుక్కునే వాళ్ళు 300 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష? నేనేమంటానంటే తప్పు అని మాట్లాడను. 300 రూపాయలు పెట్టి హెల్మెట్ ఈరోజు గవర్నమెంట్ పెట్టుకుంటుందంటే ఆ పోలీసుని కూడా మీరు అర్థం చేసుకోండి. తాళం తీసుకున్నాడు, రూట్గా బిహేవ్ చేశాడు. రూట్గా బిహేవ్ చేయడం కాదు, టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు. మీకు నేను కంటాబద్ధంగా చెప్పగలను, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టార్గెట్లు లేవు.